నిఖిల గురవే నమః. ఓం గురుభ్యో నమః. గురుపాదాలకు నమస్కరిస్తూ అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క ప్రత్యంగిరా మాత ప్రత్యక్ష దర్శనం అందరికీ జరగాలి, అందరూ మంచి వృద్ధిలోకి రావాలి అని చెప్పి కోరుకుంటూ మనము ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనము ఎంత ఎదురు చూసినా, ఎన్ని సంబంధాలు చూసినా మనకు పెళ్ళిళ్ళు కావు. ఆ పెళ్ళిళ్ళు కాకపోవడానికి ఎన్ని కారణాలు వెతికినా, ఎన్ని పూజలు చేసినా, ఎంతమందిని మనము తెలుసుకున్నా కానీ దానికి కారణం ఏంటిదో అనేది మనం గుర్తించలేకపోతాం. అదేవిధంగా మనం జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము. ఆ ప్రయత్నాలు మనకు సఫలీకృతం కావు. ఎందుకు కావు అనేది అర్థం కాదు అసలుకు. ఎందుకు, ఏమిటి అసలుకు, మన జీవితం ఎందుకు ఇలా అవుతుంది అని మనం ఎంత వ్యధపడ్డా, మనం ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది దేవుళ్ళను మొక్కినా మనకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అవి మనకు పూర్వజన్మలో జరిగిన సంఘటనలు మనకు తెలియదు కాబట్టి పూర్వజన్మలో చేసిన పాపాలే మనకు ఈ జన్మలో మనకు కొన్ని తగులుతూ ఉంటాయి. మనం ఎంత కష్టపడ్డా కానీ ఇంట్లో రూపాయి నిలవదు. మనం గుడ్డు చాకిరీ చేస్తాం కానీ అందరితో మాటలు పడతాం. మనము ఎంత కష్టపడి ఎన్నో ఉన్నత చదువులు చదివి కూడా మనము ఒక లేబర్ పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం రాజకీయంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో మనం చిన్నప్పటి నుంచి రాజకీయ లక్షణాలతో మనం విద్యార్థి దశలో అయితేంది, మనం యువగా దశలో అయితేంది, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతో పేరు తెచ్చుకుంటాం. కానీ రాజకీయ క్షేత్రంలో మనం అస్సలకే బాగుపడం. రాజకీయ క్షేత్రంలో ఏ బాధ్యతలు రావు. రాజకీయ క్షేత్రంలో మనం ఏది పోటీ చేద్దాం అనుకున్నా కానీ మనకు ఎటువంటి అవకాశాలు దక్కవు. ఆ అవకాశాలు దక్కక మనం ఎంతో చితికలబడిపోతూ ఉంటాం. ముఖ్యంగా డబ్బుల పరంగా చూసుకుంటే మనము ఎంత కష్టపడ్డా ఎన్నో లక్షలు ఇట్లా వస్తూ ఉంటాయి. కానీ అది ఒక్కటి మనము దేనికి పని ఖర్చు పెడుతున్నామో కూడా అర్థం కాదు. అన్ని వృధా ఖర్చులు అవుతూనే ఉంటాయి. అక్కరొచ్చే ఖర్చుల్లాగానే అనిపిస్తాయి కానీ వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఎందుకు మనకు ఇలా జరుగుతూ ఉన్నది? ఆ యొక్క మనం పూర్వజన్మలో చేసిన మనకు ఏ విధంగా తెలుస్తాయి? తెలియదు. అందుకనే మనం ఈ యొక్క కార్యక్రమాలు మనకు ఎటువంటి మనం కార్యక్రమాలు మొదలుపెట్టినా మనకు జీవితంలో ఇక అపజయం అనేదే లేకుండా ఉండాలి. మనము జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి, మనము ఎంతో ఉన్నత విద్యలు చదవాలి అనే దృఢ సంకల్పంతో మీరు రేపు ఆదివారము, మళ్ళీ ఆదివారం మూలా నక్షత్రం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నక్షత్రం ఆదివారం రోజు వచ్చింది. మనము ఆదివారం రోజు మనము మూలా నక్షత్రం ఉన్న సమయంలో, రాత్రి సమయంలో, అది కూడా మనము 10 నుంచి వెళ్ళి 12 గంటల మధ్యలో, రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యలో చేసుకోవాల్సిన పరిహారం ఇది. మనము మనం ఎన్ని కష్టాలు ఎన్ని రోజుల్లాక మనం ఎన్ని అనుభవించినాయో, మనం చేసిన మన పాపాలన్నీ నివృత్తి జరిగి మనం జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగడానికి ఇది ఒక నాంది. మనకు ఇప్పుడు ఒక తొలిమెట్టు అనే మాత్రమే మీరు అనుకొని ముందడుగు వేయండి. మీకు అనుకోకుండా అవే పనులు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఏవైతే సంబంధాలు మిస్ అయ్యి మీకు కోరికగా మనం ఇది అనుకున్న మీ సంబంధం మిస్ అయింది కదా, అవే వాళ్ళంతట వాళ్ళే మీ దగ్గరికి వచ్చే ఒక మహా అద్భుతమైన ఈ యొక్క ప్రక్రియను మనము ఇంట్లో చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఇది ఖర్చు అయ్యేది కాదు. అసలుకు మన ఇంట్లోకి వెళ్ళి ₹1 కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉండకుండా మనము ఈ యొక్క పరిహారం చేసుకోవాలి. మనము అమ్మవారిని
మనం సాయంత్రం 7 దాటినాక మనం స్నానం చేసి మన యొక్క పూజా గృహాన్ని మంచిగా శుద్ధి చేసుకొని అన్ని మన పూజా గృహంలో ఉన్న పటాలన్నింటినీ మంచిగా కడిగి మంచిగా మళ్ళీ వాటికి బొట్టులు పెట్టి అన్నిటికీ మల్లెపూల దండలు వేసి మనము ఒక పసుపుతో శ్రీ ప్రత్యంగిర అమ్మవారిని మనం మనసులో ధ్యానం చేసుకుంటూ ఒక పసుపుతో అమ్మవారిని తయారు చేయాలి. ఈ యొక్క పసుపుతో అమ్మవారిని తయారు చేసి ఆ యొక్క పసుపు ముద్దను మనం ఒక తమలపాకులో పెట్టి ఒక చోట మనము దాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మ మీరు వచ్చి ఇందులో కండి అని చెప్పి అమ్మను మనం వేడుకుంటూ, అమ్మ నేను చేసిన పాపాలన్నీ నివృత్తి కావాలి, మేము ఎటువంటి కడు బీదరికంలో ఉన్నామో మా యొక్క పాపాలన్నీ కడిగేసి మేము జీవితంలో వృద్ధి కావడానికి మీరు సహాయం చేయాలి అమ్మ. మీరే మాకు దిక్కు, మీరే దైవము, మీరే సకలం, తల్లిదండ్రులు మీరే, అన్నీ మీరే. మీరు ఏ విధంగా మమ్మల్ని నడుచుకోవడానికి మీరు ఆ యొక్క కలలో మాకు ఏ విధంగానైతే చెప్తారో మేము ఆ విధంగా ఖచ్చితంగా నడుచుకుంటాం అని మనకు అమ్మవారిని మనం వేడుకొని, శ్రీ ప్రత్యంగిర అమ్మవారిని మనం ఎంత మనసు పెట్టి వేడుకుంటే అమ్మవారు అంత కనికరిస్తుంది. అతి శీఘ్రంగా దర్శనం ఇచ్చి అతి శీఘ్రంగా మనకు అన్ని పనులు అయ్యేటట్టు చూసే శ్రీ ప్రత్యంగిర అమ్మవారు ఎంతో అద్భుతమైన అమ్మవారు. ఆ అమ్మవారు మనను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. ఆ యొక్క మనం ప్రక్రియలో భాగంగా మనము ఆ యొక్క పూజా గృహంలో పసుపు ముద్దను ఇట్లా గౌరమ్మలాగా చేసుకుంటాం కదా. శ్రీ ప్రత్యంగిర అమ్మవారిని తలుచుకుంటూ మనము అక్కడ ఒక 14 ఎరుపు మందార పువ్వులు కానీ లేకుంటే ఏవైనా ఎరుపు సంబంధించిన మనము పుష్పాలను ఒక 14 తీసుకొచ్చి మనము అక్కడ ఆ 14ను ఆ గౌరమ్మకు సమర్పించుకోవాలి. సమర్పించి మనము ఈ యొక్క మంత్రాన్ని 14 ఆడ పెట్టే ముందైనా కానీ మనము ఒక 108 సార్లు నేను ఇప్పుడు చెప్పే ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు చేయండి. మీరు రాత్రి మాత్రమే ఈ పూజ చేయాలి. మీకు ఎటువంటి సమస్యలున్న, రాజకీయంగా అయినా, వివాహం జరగకపోయినా, మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్న అన్నీ మటుమాయమైపోతాయి. ఈ యొక్క మంత్రం చదవండి. అదేం మంత్రం అంటే మనం అక్కడ డిస్ప్లేలో కూడా ఇస్తాము. చిన్న మంత్రం ఇది. క్లీం హ్రీం 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 క్లీం క్లీం హ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం 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 క్లీం అనే మంత్రాన్ని మనం చదువుతూ అమ్మవారికి మనం 14 సార్లు ఆ పుష్పాలను అక్కడ పెట్టి మిగతా 108 సార్లు చదివేటప్పుడు అమ్మవారికి కుంకుమతో ఆ పసుపు ఆ యొక్క గౌరమ్మలాగా మనం అమ్మవారిని ఆడ ప్రతిష్ఠించుకుంటాం కదా. మనం అక్కడ అమ్మవారిపై ఆ కుంకుమతో అభిషేకం లాగా చేసి దాని మీద ఇట్లా చేసి 108 సార్లు అమ్మవారిని మనం తలుచుకొని, అమ్మ నా కష్టాలన్నింటి తీర్చే బాధ్యత నీదే అని చెప్పి అమ్మవారికి నైవేద్యంగా మీ ఇంట్లో చక్కెర నైవేద్యమైన పర్లేదు, బెల్లం నైవేద్యమైన పర్లేదు, అటుకులు బెల్లం నైవేద్యమైన పర్లేదు, పల్లీలు బెల్లం నైవేద్యమైన పర్లేదు, మీరు ఏదైనా అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం కానీ బెల్లంతో చేసిన అప్పాలు అయినా పెట్టవచ్చు. ఏది చేసినా కానీ మీరు మనస్ఫూర్తిగా చేయండి. చక్కెర నైవేద్యం పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది. మీరు చేసి ఆ యొక్క రాత్రి మీరు అక్కడనే కటిక నేలపైన మీ వరండాలో పడుకొని తెల్లారి 3-4 గంటల వరకే లేచి మీరు ఆ యొక్క మీరు పూజ చేసిన ఆ యొక్క పసుపు ఉంటుంది కదా, దాన్ని ఆ యొక్క గౌరమ్మను
తీసుకొని వెళ్ళి మీరు తెల్లారి గట్ల వరకే 4 గంటల వరకే స్నానం చేసి మళ్ళీ మీరు పూజ చేసి దీపం ముట్టించుకొని అమ్మవారిని మీరు తీసుకెళ్ళి గంగమ్మకు సమర్పించాలి. పారే నీటిలో వేయాలి. మీకు దగ్గరలో ఉన్న పారే నీరు, అది చెరువైనా, కెనాలైనా, వాగైనా, సముద్రమైనా ఏదైనా పర్లేదు. ఇంట్లో నీళ్ళున్నాయి, మేము ఇంట్లో బకెట్లో వేసుకుంటామంటే ఆ విధంగా కూడా చేసుకొని ఆ యొక్క నీళ్లను తులసి చెట్టుకు వేయండి. మీరు ఇంట్లో ఒక గిన్నెలో ఆ పసుపును కలిపి తులసి చెట్టుకు కానీ మీ ఇంట్లో చెట్లు ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్టుకు వేసుకోవచ్చు, తప్పులేదు. పారే నీటిలో వేస్తే మాత్రం ఇది మంచి క్రియ. పారే నీటిలో వేస్తే మీకు మంచిగా జరుగుతుంది. ఒకవేళ వీలు కాని పక్షంలో మీ ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేయండి. మీరు ఆదివారం రోజు మాత్రం పూర్తి ఉపవాసం ఉండాలి. ఖచ్చితంగా ఆదివారం రోజు పూర్తి ఉపవాసం ఉండి, అంటే పాలును పండ్లు తినొచ్చు కానీ పూర్తి ఉపవాసం ఉండి రాత్రి ఈ క్రియ చేసి మీరు తెల్లారి 4 గంటల వరకే పారే నీటిలో వేసి మీరు వచ్చేసి మీరు మీ కార్యక్రమాలు ఇక మీరు చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా వారం రోజులు తిరగక ముందుకే మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆ యొక్క కలియుగంలో ప్రత్యక్షంగా శ్రీ ప్రత్యంగిర అమ్మవారు మీ యొక్క సకల బాధలన్నింటినీ తీర్చి మిమ్మల్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకా 10 మందికి ఇది తెలుస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి. అన్ని గ్రూపులలో షేర్ చేస్తే మనలాగా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి మేము చెప్పినవి అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే 10 మందికి తెలుస్తాయి. మనం 10 మందికి ఉపయోగపడే వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఈ యొక్క క్రియ చేసుకొని అందరూ సుఖశాంతులతో ఉంటారని చెప్పి జై ప్రత్యంగిరా మాత.